యాకోబులాగా రాత్రంతా రోషము కలిగి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా యోధుడు, ఒక భర్త, ఒక అన్న, ఒక తమ్ముడో నీ ఇంట్లో ఉంటే ఆపద్దు. సేవకు సమర్పించుకొని వెళ్తానని నీ కుమారుడంటే ఆపద్దు. దేవుని అమూల్యమైన పిలుపు వారి మీద ఉందేమో. నువ్వెందుకు అభ్యంతరపడాలి? నువ్వెందుకు అభ్యంతరపరచాలి? దేవుడే కోరుకున్నప్పుడు అది నువ్వు ఇచ్చేసేయాలి. ఒక గాడిదని దేవుడు కోరుకుంటే ఆ గాడిద దేవుడు కోరుకున్నాడని చెప్పమంటే, ప్రభువు కోరుకున్నాడని చెప్పమంటే వెంటనే ఇచ్చేసారంట ఆ గాడిదని. ఏదైనా దేవుడు కోరుకుంటున్నానని చెప్పినప్పుడు నీ స్వహస్తాలతో నువ్వు ఇచ్చేసేయాలి. ఇచ్చినప్పుడే ఆ ఫలము నీలో అధికంగా ఉంటుంది. విత్తనాలు నీ ఇంట్లో దాచుకుంటే నీకు ఫలం ఉండదు. అది తీసుకెళ్ళి పొలం పంటకి ఇచ్చేసేయాలి. పొలంలో నాటడానికి వాటిని అప్పగించేసేయాలి. అప్పగిస్తేనే ఆ విత్తనం పగిలి అది మొక్కగా ఈ గొప్ప ఫలాలను నీకు ఇస్తుంది. ఎంతగా భక్తులు పట్టణములుంటే పట్టణానికి అంత క్షేమము, అంత కాపుదల. యాకోబులాగా రాత్రంతా రోషము కలిగి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా యోధుడు,